హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే టీఫా స్కాన్ గురించి అనమాట. ఈ టీఫా స్కాన్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఎప్పుడు చేస్తారు, అసలు ఈ టీఫా స్కాన్ వల్ల యూజెస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం. అలానే మీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో టీఫా స్కాన్ అంటే దీనిని అనామలీ స్కాన్ అని కూడా అంటారనమాట. సో టీఫా స్కాన్ యాక్చువల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి 18 నుంచి 22 వారాలు ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ టీఫా స్కాన్ అనేది చేస్తారనమాట. ఈ టీఫా స్కాన్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. బేబీలో ఎలాంటి లోపాలు ఉన్నా ముందుగానే మనకి డాక్టర్స్ చెప్తారనమాట. అలానే మేనరికం సంబంధాలు ఉంటాయి కదా, కొన్ని మ్యారేజెస్ దగ్గర రిలేటివ్స్ని మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు కదా, మేనమామలు అని గట్ట. సో వాళ్ళకైతే ఎర్లీ టీఫా స్కాన్ చేస్తారనమాట. అంటే 16 నుంచి 18 వారాలు ఉన్న గర్భిణీ స్త్రీలకి టీఫా స్కాన్ అనేది చేస్తారు. మేనరికాలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ఎర్లీ టీఫా స్కాన్ చేస్తారు. లేదు అంటే 18 నుంచి 22 వారాలు ఉన్న గర్భిణీ స్త్రీలకి ఈ టీఫా స్కాన్ అనేది చేస్తారనమాట. సో ఈ టీఫా స్కాన్ వల్ల యూజెస్ ఏంటి అంటే మనకి ముందుగానే బేబీ యొక్క లోపాలు అనేది తెలుస్తాయి. అంటే జస్ట్ లైక్ బేబీలో ఏమైనా హార్ట్లో హోల్స్ ఉన్నా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పార్ట్ అనేది వాళ్ళు టార్గెట్ చేసి ఈ స్కాన్లో చూస్తారనమాట డాక్టర్స్ అనేది. బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, బేబీ హార్ట్ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉంది, బ్రెయిన్ ఎలా ఉంది, బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, అలానే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనేది వాళ్ళు టార్గెట్ చేసి చూస్తారనమాట, అబ్జర్వ్ చేస్తారనమాట డాక్టర్స్ అనేది. ఇన్ కేస్ మనకి ఏమైనా లోపాలు ఉంటే, బేబీలో ఏమైనా లోపాలు ఉంటే ఆఫ్టర్ స్కాన్ తర్వాత మనకి డాక్టర్సే చెప్తారనమాట. సో ఈ స్కాన్ వల్ల యూజ్ అయితే ఇదనమాట. బేబీ పుట్టకముందే వాళ్ళకి ఏమన్నా లోపాలు ఉంటే డాక్టర్సే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది ఇలా ఉంది, బేబీ ఇలా ఉంది అని. అన్నీ బాగానే ఉంటే కనుక వాళ్ళే చెప్పేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పి వాళ్ళే చెప్తారనమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో ఈ టీఫా స్కాన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే బేబీ లోపాలు ఏమన్నా ఉంటే మనకి డాక్టర్స్ చెప్తారు ఈ స్కాన్ చేసిన తర్వాత. అందుకని ఈ స్కాన్ మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ ఎవ్వరూ మిస్ అవ్వద్దు. అండ్ అలానే ఈ స్కాన్ చేయించుకునేటప్పుడు మనం కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు తాగి వెళ్ళడం చాలా బెస్ట్ అనమాట. లేదంటే కొబ్బరి నీళ్ళు కానీ లేదంటే వాటర్ అన్నా సరే, వాటర్ కూడా ఎక్కువగా తాగడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి స్కాన్ చేసేటప్పుడు మనకి బేబీ అనేది క్లారిటీగా స్కానింగ్లో తెలుస్తుంది అనమాట, వాటర్ ఎక్కువ తాగితే మనం. సో అందుకని వాటర్ ఎక్కువ తాగమని చెప్తారు ఈ స్కానింగ్కి వెళ్ళేటప్పుడు మనం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.